హలో, వెల్కమ్ టు నాటికోళ్ళు ఛానల్. ఇవి వచ్చేసి కడక్నాథ్ చికెన్స్. కడక్నాథ్ అంటే మహారాష్ట్రలో పుట్టాయి. ఇవి కంప్లీట్గా బ్లాక్గా ఉంటాయి. ఈవెన్ లోపల మన మీట్ కానీ ఆర్గాన్స్ అన్నీ బ్లాక్గా ఉంటాయి. దీంట్లో ఇది టేస్ట్ ఎక్కువ, రుచి ఎక్కువ, ప్లస్ న్యూట్రిషనల్ వాల్యూ ఎక్కువ అని చెప్తారు మార్కెట్లో. మరి ఎవరు టెస్ట్ చేస్తారో నాకు తెలియదు, బట్ నేను తినేంత వరకు అయితే మన నాటుకోళ్ళు కన్నా కొంచెం డిఫరెంట్ టేస్ట్. బిర్యానీలు, చికెన్ ఫ్రైలు అలాగా చేయలేదు ఎప్పుడు, కూర చేసామంతే. కొంచెం ఎక్కువ మసాలా పెట్టాలి, మసాలా వేయాల్సి వస్తుంది కూరలో. కొంచెం నీసు వాసనలాగా ఉంటుంది. అది తప్పించి కోళ్ళు చాలా బెస్ట్, ఎందుకంటే చిన్న సైజు, గుడ్లు బాగా పెడతాయి. ఈ గుడ్లంతా నా దగ్గర ఉన్న కోళ్ళతోనే. మూడే 3 పెట్టెలు ఉన్నాయి. 2 పుంజులు ఉండేటివి, ఒకటి ఎలా ఉంటుందని టేస్ట్ చేసాము. ఇప్పుడు ఒక పుంజు 3 పెట్టెలు ఉన్నాయి. 3 పెట్టెల్లో ఒకటి బాగా పెడుతుంది గుడ్లు, మిగతా 2 ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాయి. సో ఈ పిల్లలంతా వాటివే. ఇంక్యుబేటర్ కొన్నాను నేను. లాస్ట్ టైం ఒకసారి పెట్టేటప్పుడు 40 eggs అలా పెట్టాం, దాంట్లో 17 వచ్చాయి. ఈసారి 17 పెట్టాను, 13 వచ్చాయి. మీద గుడ్లు పూర్తిగా ఫామ్ అవ్వలేదు. మరి అది దీంట్లో ఉండే హీట్, వేడి కానీ సరిగ్గా వెళ్ళలేదో, లేకపోతే దాంట్లోనే గుడ్లోనే ప్రాబ్లము. కొన్ని గాలి గుడ్లు అంటారు, అది 40 eggs కావాలి. అది ఒకటి ఉండింది, మిగతా 3 సరిగ్గా ఫామ్ కాలేదు. పెట్టి చూసాం కానీ రాలేదు. సో అందుకోసమని వచ్చినంత వరకు 13 వచ్చాయి. దాంట్లో ఒకటి ఇంకా పూర్తిగా నిల్వలు లేకుండా పోతుంది, సరిగ్గా డెవలప్ కాలేదు. దీనికే ఫుడ్ పెడతాం, ఫుడ్ తయారేసాను నేనే. ఇది వచ్చి కొర్రలు, తవుడు, బియ్యం పొడి, దాంట్లో కొంచెం సప్లిమెంట్లు అలా వేసాము, బి కాంప్లెక్స్. అట్లా కొంచెం కొద్ది రోజులు మన న్యూట్రిషన్ ఇస్తే తొందరగా నిలబడతాయి. మళ్ళీ అక్కడి నుంచి వాటికి తవుడు కలుపుతాము. తవుడులో సజ్జ పొడి, అన్ని పొడి ఫామ్లోనే పెడతాము. ఎందుకంటే సజ్జలు డైరెక్ట్గా పెడితే కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు. అందుకోసమని పౌడర్ ఫార్మాట్లో మిక్సీలో కొట్టేసి పౌడర్ ఫార్మాట్లో ఫీడర్లో పెడతాం. ఫ్రెష్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, వాటికి తినడానికి బాగుంటుంది. ఇంతవరకు అయితే మాకు ప్రాబ్లమ్స్ రాలేదు. ఇది 4వ సంవత్సరం కోళ్ళు తెచ్చి పెంపకం స్టార్ట్ చేసింది. ఇంటి వెనకాలే, మాకేం ఫామ్ ఏం లేదు, జస్ట్ కొంచెం స్థలం ఉంటే దాంట్లోనే చేస్తున్నాము. కేజెస్ ఎలా ఉంటాయి, ఎందుకు కేజెస్ అంటే బెటర్ షెడ్ కన్నా అనేసి మీకు చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో. సరే చూడండి, ఇవి కాకుండా వేరే బ్రీడ్స్ కూడా ఉన్నాయి, వేరే వీడియోస్లో పెడతాను. చూస్తూ ఉండండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్తగా వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ. ఈరోజు March 10th సండే. ఇది నా ఫస్ట్ వీడియో. ఇక్కడ నుంచి ఇంకా వేరే గార్డెనింగ్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ నాటుకోళ్ళు పైన మనం ఫోకస్ పెడతాం. థ్యాంక్ యూ, బాయ్.